హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చింటూ మింటూ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే మస్తున్నాం. నిన్న గేమ్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ పార్ట్ 1 గేమ్స్ చూశారు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది చిన్నగా దావత్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఓకే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చిన్నగా దావత్ స్టార్ట్ చేసాము. బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. సరుకులు తీసుకొచ్చాము, ఇక వంట స్టార్ట్ చేసాము. వాళ్ళు అక్కడ చదువుతున్నాను, నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఏమో మా పిన్ని మేము ఏదన్నా అందరం కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాం. బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అట్లా చికెన్, బగారా రైస్, థమ్స్అప్లు తెచ్చుకున్నాం. ఈవినింగ్ కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్ మా కార్పొరేటర్ని ఇన్వైట్ చేసాము. మేము న్యూ కార్పొరేటర్ హిమశ్రీ గారిని ఇన్వైట్ చేశాము. తను వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ లోపు మేము చిన్నగా దావత్ ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడైనా మేము ఇట్లనే రైస్, చికెన్ దావత్ చేసుకొని పిల్లలు మేమందరం మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏదో చిన్న పార్టీ, ఏదో చిన్న బడ్జెట్లో చిన్న పార్టీ, అట్లా అందరం కలిసి తింటే ఒక రకం మంచిగా అనిపిస్తుంది అని అట్లా కర్రీ రైస్ పొయ్యి మీద వేసేసాము. ఈమె ఆంటీ మా ఫ్రెండ్, అందరం ఫ్రెండ్స్. ఏజ్ తేడా అయినా అందరం ఒకటేలాగా ఉంటాం మేమందరం. కర్రీ ఇది రైస్, బగారా రైస్ కోసం ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఆల్ నేను అందరం చేసాం. అందరం తీసుకుని నువ్వు ఇదే చేయాలి, నేను అదే చేయాలని ఏమి ఉండదు ఫ్రెండ్స్. అందరం కలిసి అందరం కలిసి వంట చేసుకుంటాం. అందరం కలిసి తింటాం, ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఇదేమో బగారా రైస్ ప్రిపరేషన్. పక్కన ఇంకో పొయ్యి మీద చికెన్ కర్రీ ప్రిపరేషన్ కూడా పెట్టాలి. ఇంకా పెట్టాలి బగారా రైస్. ఇది పార్ట్ 2 సెలబ్రేషన్ పార్ట్ 2 అండి. ఇది అదేమో నిన్న మొత్తం గేమ్స్ అయిపోయినాయి, విన్నర్స్ అన్నీ రాసుకున్నాం. ఇవాళ దావత్ అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, కన్సల్టేషన్ ప్రైజ్ అందరికి కూడా అట్లా చిన్నగా దావత్ ప్లాన్ చేసుకున్నాం. అంటే హోలీ, ఉమెన్స్ డే 2 కలిపి దావత్ చేసుకుంటున్నాం. అట్లా మేము ఎప్పుడు ఏదైనా 31st కానీ, హోలీ కానీ, ఇట్లా ఏదైనా దావత్, ఉమెన్స్ డే, మదర్స్ డే చిన్నగా అయినా చేసుకుంటాం. అట్లా టైంకి మైండ్ కొంచెం రిలాక్స్ ఉండడానికి మధ్యలో చిన్న అకేషన్స్ లాగా చేసుకుంటాం మేము. కర్రీ, బగారా రైస్ అయిపోయింది ఆల్మోస్ట్. రేసర్ పోయడమే. పక్కన కర్రీ, చికెన్ కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం. ఆనియన్స్ ఇట్లా కట్ చేస్తారు మా పిల్లలు వాళ్ళు. అందరం మ్యాక్సిమం అందరం మంచిగానే చేసుకుంటాం కూడా. ఇదేమో చికెన్కి, అది ఆల్రెడీ బగారా రైస్కి రేసర్ పెట్టేసాము. చికెన్కి వీళ్ళంతా మేమందరం ఫ్రెండ్స్ మేమందరం కలిసి చేసుకుంటాం. ఎప్పుడైనా ఫ్రేమ్లో పడాలి, వీడియోలో పడాలని అందరి దగ్గరకు వచ్చినాం. అందరం వీడియోలో పడాలని అందరం కలిసి వంట చేసుకుంటాం. ఒకరే చేయాలి, నువ్వే చేయాలి, నేనే చేయాలని ఏమి ఉండదు ఫ్రెండ్స్. అందరం కలిసి వంట చేస్తాం. అందరం కలిసి మంచిగానే వంట చేసుకుంటాం. ఇది అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. అంత అయిపోయాక కూడా పిల్లలకు పెట్టి నెక్స్ట్ మేము తిన్నాం. పిల్లలు తిన్నారు మాకంటే ముందు, ఇప్పుడు మేము తింటున్నాం చిన్నగా. ఇక తిను నైట్ వేసుకొచ్చిందని ఫోటో తీయదంటే నేను జూమ్లో తీసి మరీ వీడియో తీసాను. నైట్ వేసుకొచ్చిన అంటే తన చిన్న పాప, అంటే బాలింత చిన్న బాబు కొంచెం, అందుకే కొంచెం చికాకు అని తయారడానికి టైం ఎక్కువ కుదరలేదు. నువ్వు అందరం భోజనం చేసి మళ్ళీ నైట్ ఈవినింగ్ కూడా తయారు కావాలి. మళ్ళీ నువ్వు చిన్న ఈవెంట్ అంటే మన కౌన్సిలర్ కానీ పిలిచాం కదా, తనకు ఇక మేము అలా పిచ్చి ఉంటే బాగోదు కదా, రెడీ కావాలి. ఇది కేక్ అండి, ఉమెన్స్ డే కేక్. ఈవినింగ్ తయారైనాక ఒక చిన్నగా అట్లా సెల్ఫీ లాగా తీసుకున్నాం, సెల్ఫీ వీడియో లాగా. మేము దగ్గర 10 మెంబర్స్ ఉంటామండి. దాంతో తయారైన తను వార్డ్ కౌన్సిలర్, తను వాళ్ళ ఫాదర్ అంటే మాజీ కౌన్సిలర్. తను మాట్లాడిన, తను తర్వాత డ్యాన్స్ వేసాం. అంటే అంతకుముందు వాళ్ళు రాకముందు వేసిన డ్యాన్స్ చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాము. పిల్లలకు వీడియో తీయమంటే వాళ్ళు తీయరాక ఎక్కడ పడితే అక్కడే తీసారా. అయినా ఏం చేద్దాం, మనకు వీడియో తీయడానికి కొంచెం కంఫర్ట్గా లేకుండే, అంటే మన చేతిలో వీలు కాకుండా. అందుకే పిల్లలకి ఇస్తే పిల్లలంతా సగం తీసిండు. అయినా ఓకే పర్వాలేదు, ఏం చేద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, అందరం చిన్నగా అంటే మన సాంగ్స్ పెడదామంటే తీసుకోరు కదా, అందుకే మ్యూట్ చేసి ఓన్లీ వాయిస్ ఓవర్ మటుకే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను మాట్లాడిన దానికి ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఫస్ట్ కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకుంటాను. ఎడిటింగ్లో కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సో సారీ. ప్లీజ్ నన్ను మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా మంచిగా డ్యాన్స్, వాళ్ళకు కూడా గేమ్స్ పెట్టాను. నేను మీరు చూసే ఉంటారు పార్ట్ 1లో, ఇంతకుముందు పార్ట్ 1లో కూడా చూసే ఉంటారు. ఇది పార్ట్ 2 అన్నట్టు. అదే ఇంకా ఎల్లుండి కూడా చిన్న ఫంక్షన్ ఉంది, దానికి కూడా నేను బ్లాగ్ తీసి పెడతా ఫ్రెండ్స్ మీకు.
ఎల్లుండి కూడా చిన్న బర్త్డే పార్టీ ఉంది, దానికి కూడా వెళ్ళేటప్పుడు నేను బ్లాగ్ తీసి పెడతాను మీకు. చూడండి పిల్లలంతా పెడుతున్నారు. ఒక బాబు కదా, ఆ బాబుది బర్త్డే ఎల్లుండి, ఆ బాబుది కూడా రేపే, ఎల్లుండి కూడా కాదు సారీ వెడ్నెస్డే నాడు బర్త్డే పార్టీ. ఆ బర్త్డేకి వెళ్ళేటప్పుడు కూడా బ్లాగ్ తీసి సరదాగా మేము మాట్లాడుకున్న మాటలను కూడా మీకు షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. తర్వాత కౌన్సిలర్ గారు వచ్చారు, మా అందరికీ సన్మానం చేశారు. చాలా చాలా సంతోషం అనిపించింది. అందరికీ సన్మానం చేశారు కౌన్సిలర్ గారు, మన కార్పొరేటర్ గారు. తర్వాత ఫోటో దిగినాం. తర్వాత నేను కూడా సింగిల్ ఫోటోస్ యాడ్